న్యూస్ తెలంగాణలో గురుకులాలను అభివృద్ధి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అద్దె భవనాల్లో నడిచే స్కూళ్లకు సొంత బిల్డింగ్లు కట్టించి ఇస్తామని అన్నారు. హైదరాబాద్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు, మైనార్టీలకు, బీసీలకు ఇచ్చినామన్నారు. 10 ఏళ్ళైంది. చదువుకోవడానికి భవనాలు ఎక్కడన్నా పాఠశాలలు నిర్మించినా చిన్న చిన్న 4 రూమ్లల్లో 5 రూమ్లల్లో కిరాయికి ఎక్కడెక్కడో ఉన్నాయి. అందుకే కొడంగల్లో కూడా లేవు. నేను మొన్న అందుకే మా అధికారులను అందరిని పిలిచి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీ 4 రెసిడెన్షియల్ పాఠశాలలు ఒకే దగ్గర 20 ఎకరాలల్లో పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలతో నిర్మాణానికి ఆదేశాలు ఇచ్చిన. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ పిల్లలు ఒకే కాంప్లెక్స్ లో ఒకే క్యాంపస్ లో ఉంటే అందరి మధ్యలో సోదర భావం పెరుగుతుంది. ఒకరికి ఒకరు సహకారంగా ఉంటారు. ఒకరినొకరు అన్న తమ్మి అని పిలుచుకునే అవకాశం ఉంటుంది. అందరం కలిసిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇవాళ కొడంగల్ ఒక మోడల్గా డెవలప్ చేస్తున్నాం. మిగతా మొత్తం 119 నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే ఈ పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు చేసిందో వాటన్నిటిని కూడా 20 ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్, ఒక యూనివర్సిటీ స్థాయిలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతాలలో ఉన్న పేదల పిల్లలు చదువుకోవడానికి మా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మా అధికారులకు ఆల్రెడీ నేను ఆదేశాలు ఇచ్చిన. అన్ని నియోజకవర్గాలలో ఎస్సీ, ఎస్టీల పిల్లలకు ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ పాఠశాలలు కానీ ఏవైతే ఉన్నాయో భవనాలు లేదు అన్న మాట వినిపించొద్దు. అవసరమైతే మంత్రుల, ఎమ్మెల్యేలు ఓ పూట ఉపాసం పండుకుందాం. ఓ నెల జీతం తీసుకోకపోయినా సరే ఆ పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేయాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం.